చెప్పాలి, రాజుగారి సూపర్ అని చెప్పాలి. సెకండ్ వీక్ రాజుగారి గది ఈ క్రౌడ్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్లీ చిల్డ్రన్స్ కోసము ఈ సినిమా ఈరోజు గోకుల్ థియేటర్లో ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల కోసమే, పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఈ సినిమాని నేను తీయడం జరిగింది. పిల్లలు అసలు ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఈ రోజున మా కష్టం అసలు ఇంత అంటే మేము చాలా కష్టపడ్డాం ఈ సినిమా గురించి. ఈ రోజు 1% కష్టపడలేదు. ఆ చిన్నపిల్లల కల్మషం లేకుండా సినిమాని చూసి నవ్వుకుంటూ ఇప్పుడు మీ అందరూ కూడా సూపర్ అని చెప్తున్నారు. చూశారు, నాకు చాలండి. ఇంక నాకు అవార్డు లెక్కలేదు, రివార్డు లెక్కలేదు. వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఈ రోజు నేను ఈ పొజిషన్కి వచ్చాను. అండ్ స్పెషల్లీ పిల్లలకు చూపించడానికి కారణం ఏంటంటే ఇందులో ఒక అవయవదానం, మహాదానం అనే ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. అది పిల్లలకి ఈ ఏజ్లో కనుక వాళ్ళ బ్రెయిన్లో కనుక మనం నాటగలిగితే, అంటే ఒక విత్తనం కనుక వేయగలిగితే వాళ్ళు రేపటి పౌరులు కాబట్టి రేపు పెద్దవైన తర్వాత డెఫినెట్గా వాళ్ళలో కొంతమంది అన్న అవయవదానం చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే ఆర్గన్ డోనర్స్ కనుక మనం చేయడానికి ముందుకు రాగలిగితే చాలామంది లైఫ్ని ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే పిల్లలకి చూపించడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా కొంతమంది అన్న మాత్రమే ఆశిస్తున్నాను. అందులో టీచర్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళతో పాటు ఈ సినిమా అయిన తర్వాత స్కూల్లో కూడా డెఫినెట్గా చెప్తారు ఆర్గన్ డొనేషన్ గురించి. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. అండ్ ముఖ్యంగా సాయి కోరపాటి గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, అనిల్ సుంకర గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ అక్టోబర్ 22 రిలీజ్ అయింది. అండ్ ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు మర్చిపోలేను. దసరా బ్లాక్ బస్టర్ చేసినందుకు మరింత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మా స్కూల్లో మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళందరితో పాటు మా రాజుగారి గారి సినిమా ఈ స్కూల్ చిల్డ్రన్స్తో అందరితో చూస్తున్నామంటే చాలా హ్యాపీగా ఉందండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి, ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. చిన్నపిల్లలు, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక చిన్న పాప ఉంది. చెన్నైలో రిలీజ్ అవ్వలేదు సినిమా. బట్ ఆ అమ్మాయి ఎప్పుడు అడుగుతూ ఉంటుంది ఎప్పుడు సినిమా చూడాలని. బట్ ఆ సినిమా చూసాక, ఎందుకంటే అండి చిన్నపిల్లలు ఈరోజు సినిమా చూసాక అందరూ వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా పెద్ద హిట్ అయిందండి. మేము కూడా సక్సెస్ఫుల్ ఫినిష్ చేసుకుని వచ్చాం. అన్ని చోట్ల అండి చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ అంతా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి మా సినిమాని. చాలా పెద్ద హిట్ అయింది. మెయిన్గా మీ మీడియా అండ్ ప్రెస్కి థ్యాంక్స్ చెప్పుకున్నాం. అలాగే అందరు పీపుల్ హిట్ అండి ఇది. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాం. చాలా సంతోషం అండి. ఇంకా ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయండి. దయచేసి చిన్న సినిమాని మీరు, చిన్న సినిమానే కాదు పెద్ద సినిమా, ఏ సినిమా అయినా పైరసీలో చూడొద్దండి. మీరు థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్కి వచ్చి చూస్తే మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో మా సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. 4 రోజుల క్రితం మేము సక్సెస్ టూర్ వైజాగ్లో స్టార్ట్ చేసి కర్నూలు దాకా టోటల్ అన్ని కేంద్రాల్లో నేరుగా ప్రేక్షకులు కలిసామండి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. అసలు చిన్న సినిమా వితౌట్ స్టార్ కాస్టింగ్ అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇక్కడ ఇటో తమ్ముడు ఉన్నాడు, ఇటొక తమ్ముడు ఉన్నాడు. ఇద్దరిని కూడా ఒక పెద్ద హీరోస్ ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్ అలా రిసీవ్ చేసుకున్నారు. సినిమాని అంత ఇష్టపడుతున్నారు. వాళ్ళని ఎప్పుడైతే కలిసామో చాలా ఆనందం వేసింది. నేను ప్రతి చోట కూడా గర్వంగా చెప్పుకుంటున్నాము, ఈ హిట్ మాది కాదండి, ఇది ప్రేక్షకుల హిట్, ఇది పీపుల్స్ హిట్. మీరు మనస్ఫూర్తిగా అంటే మమ్మల్ని ఆదరించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మా టీం తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మేబీ 1-2 డేస్లో తెలంగాణ సక్సెస్ టూర్ కూడా ఇన్ తెలంగాణ స్టేట్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ముఖ్య కేంద్రాల్లో మేము మా టీం మొత్తం వచ్చి మిమ్మల్ని కూడా నేరుగా కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకోవాలని మా ఆశ. త్వరలో రాబోతున్నాం. మీరు కూడా తప్పకుండా అక్కడికి వచ్చి మమ్మల్ని కలవండి. థ్యాంక్ యూ సో మచ్.